2 వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం జాతీయ స్థాయిలో బలపడిన విపక్ష ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీ, యూజీసీ, నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినడం, రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అదే ప్రధాన అంశమయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. నిన్న మధ్యాహ్నం నుంచి చకచకా పలు నిర్ణయాలు తీసుకుంది. మొదట నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఇక తర్వాత ఎన్టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది. అసలు ఎన్టీఏకు లోపం లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. చివరగా నిన్న రాత్రి నీట్ లీక్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సిబిఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక సిబిఐ దర్యాప్తు నిర్ణయానికి కొద్ది గంటల ముందు కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ పై వేటేసింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏను అదనపు బాధ్యతగా అప్పగించింది. ఇక సుబోధ్ కుమార్ సింగ్ ను కంపల్సరీ వైట్ లో ఉంచారు. ఇక సుబోధ్ కుమార్ సింగ్ ఎన్టీఏ డీజీ హోదాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చి నీట్ యూజీ పరీక్షపై వివాదానికి తెరతీశారు. ఇక సుబోధ్ పై వేటు సమయంలోనే ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. ఇక వరుసగా 2 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు ఎన్టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణయించారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటించనున్నారు. ఇక నీట్ తదితర పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సత్కరిస్తున్నట్లు నిన్న మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇక కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపింది. ఎన్టీఏ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం ఎన్టీఏ డేటాను భద్రపరిచే పద్ధతులను, ఎన్టీఏ నిర్మాణం, పనితీరును, పరీక్షలు నిర్వహించే తీరును మెరుగుపరచడానికి సలహాలు ఇస్తుందని చెప్పింది. ఇక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ విజే రావు, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఇక ఐఐటి మద్రాస్ కి చెందిన ప్రొఫెసర్ రమణమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటికి చెందిన ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. ఇక పరీక్షల వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు తొలి అడుగని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇక అన్ని రకాల అక్రమాలను, అవకాశాలను మూసేస్తామని చెప్పారు. మొత్తం ఎన్టీఏ వ్యవస్థనే ప్రక్షాళిస్తామని ప్రకటించారు. ఇక పేపర్ కూర్పు మొదలు ఫలితాల విడుదల వరకు అన్ని దశల్లో ఇప్పటికే ఉన్న విధానాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగిన నీట్, యూజీసీ, నెట్ పరీక్షలు లీక్ అయినట్లు తేలింది. ఇక నీట్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా యూజీసీ, నెట్ ను రద్దు చేశారు.